అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. గురువారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురువారు నిన్నే ప్రారంభమైంది శని వక్రగతి. దీనికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి? శని వక్రగతి అని అనగానే వాస్తవానికి కూడా అందరూ ఏం జరుగుతుందో ఏమిటో అనేటువంటి ఆలోచన విధంగానే ఉంటారు. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. శని యొక్క వక్ర దృష్టి మాత్రం జరుగుతుంది. వక్రగతి అంటే పర్ఫెక్ట్‌గా గ్రహం మొత్తము వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళడం. మరి ఇక్కడ వక్ర దృష్టి అంటే మనము ఉన్నటువంటి వ్యక్తులం ఏ విధంగానైతే ఉన్నామో సైడ్‌కు చూడడం గానీ, ఇటు పైకి చూడడం గానీ, ఇటు కిందికి అంటే మన యొక్క ఫేస్ అనేటువంటిది టర్న్ చేయకుండా జస్ట్ మన ఐస్ తిప్పడం. హ్మ్. అదే విధంగా శనైశ్చరుడు తనుంటున్నటువంటి యొక్క మీన లగ్నం నుండి తిరిగి 12వ భావం అంటే తనకు 12వ భావం అంటే కుంభం. కుంభాన్ని వక్ర దృష్టితో జస్ట్ ఇట్లా చూస్తున్నాడు. సో దీనివల్ల మరి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు ఏమిటయ్యా అంటే మనము ఒక ప్లేస్‌కు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుండి తిరుపతికి వెళ్ళాలి. పలానా సమయానికి ఫ్లైట్ ఉంది. సో దానికంటే ఒక 1 అవర్ ముందే మనం అక్కడ ఉండాలి. 1.5 అవర్ ముందు. అయితే మనం ఏ విధంగానైతే ఒక గంటన్నర 2 గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతామో అంత హడావిడిగా బయలుదేరుతాం. వెళ్ళిన తర్వాత పాస్‌పోర్ట్ మర్చిపోవడము అంటే తిరుపతికి పాస్‌పోర్ట్ అవసరం లేదు గానీ చెప్తున్నా. టికెట్ మర్చిపోవడం ఏదో ఇంపార్టెంట్ వస్తువు మర్చిపోయాం అనుకుందాం. ఎంత స్పీడ్‌గా అయితే వెళ్ళామో అంతే స్పీడ్‌గా మళ్ళీ వెనక్కి వచ్చి తొందరగా వెళ్ళాలి. లేదా వేరే ఏదైనా మార్గం. అంటే ఈ శనైశ్చరుడు వక్ర దృష్టి చెందినటువంటి సందర్భంలో తను ఏదైతే ఇవ్వకుండా ఏ గ్రహానికైతే ఫలితం ఇవ్వకుండా టర్న్ అయ్యాడో ఏది మొన్న ఉగాది రాశి ఫలాలలో ఇప్పుడు మరలా తిరిగి వారికి ఎవరైతే బాధపడుతున్నారో అబ్బా ఈ పని అయితే అయిపోవు, ఇది దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది, అరే వివాహం దగ్గర దాకా వచ్చింది, నేను అంతా చూసుకున్న అంతా సెట్ అయిపోయింది, అంటే కొన్ని విషయాలు ఏ విధంగానైతే మనకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయాయో లేదా ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఉద్యోగానికి సంబంధించింది కూడా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇష్టం లేని చోటికి బదిలీలు కానీ ఇలాంటి సందర్భాలలో ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. సో దీనికి తోడు విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడం, స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళడము ఇలాంటి సందర్భం. సో ఓవరాల్గా మరి మేషం నుండి మీనం వరకు చూసుకున్నట్టయితే ద్వాదశ రాశుల వారికి మరి యొక్క శనైశ్చరుడు వక్ర దృష్టి వల్ల ముందుగా మేషరాశి వారికి విశేషమైనటువంటి లాభం కలగబోతుంది. మేషరాశి వారికి మేషరాశి అనగానే మనకు లా అక్షరము ఏ అక్షరము చూచే చోళ ఈ యొక్క చాతో మొదలయ్యేటువంటి పేర్లు, లాతో మొదలయ్యేటువంటి పేర్లు, ఏతో మొదలయ్యేటువంటి పేర్లు. ఈ ఏతో మొదలయ్యేటువంటి పేర్లు అని ఎందుకు చెప్తున్నాను అంటే మన హిట్ టీవీలోనే నేను 2025లో మార్చి రాశి ఫలాలలో భాగంగా నెంబర్ ఏ నెంబర్ ఎల్ రిలేటెడ్ ఉండేటువంటి సంస్థలు కానీ దేశాలు కానీ ప్రాంతాలు కానీ లేదా ఇంకేదైనా వారికి కొంత అగ్ని ప్రమాదాలు కానీ కొంత భూకంపాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఐటీ దాడులు ఏవైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఈ ఛానల్లోనే అది లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి, ఉంది. సో ఎందుకు ఈ విషయం అంటే మొన్న జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఆ యొక్క మనకు ఏరోప్లేన్ కావచ్చును, అది కూలినటువంటి అహ్మదాబాద్ ఏ అక్షరమే.
సో అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించింది అల్లు అరవింద్ కావచ్చును, ఇంకా మన అర్జున్ కావచ్చు, అంటే కొంతమంది మీద ఐటీ రిటర్న్స్ కానీ ఇంకా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. అంతకుముందు కూడా 2024లో ఇదే హిట్ టీవీలో ఆర్ రిలేటెడ్ బాలేదు అని చెప్పా. ఆర్ అక్షరము, ఓకే, రా అక్షరము. సో రా రిలేటెడ్ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఇల్లీగల్ అఫైర్స్ బయటపడడం అన్ని జరుగుతాయి అని చెప్పా. సో 2024 3వ నెలలో చెప్పి ఉన్నా. దాని తర్వాత రాజ్ తరుణ్ హీరో తనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఎన్నో కూడా బయటపడడం జరిగింది. పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఉన్నటువంటిది మనం 100% చెప్పినటువంటి దాఖలాలు మన ఛానల్లో ఉన్నది. సో ఇప్పుడు కూడా ఈ మేషరాశి వారికి ఏమిటయ్యా అంటే జాబ్ రిలేటెడ్ ఉన్నటువంటి సమస్యల నుండి దూరం అవుతున్నారు. ఈ జాబ్ వస్తే అయిపోవు, లేదా ఈ వ్యాపారానికి సంబంధించి ఈ టెండర్ వస్తే అయిపోవు, లేదా నాకు ఇది ఒక్కటి జరుగుతా అయిపోవు అనేటువంటి విధంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మంచి అద్భుతమైనటువంటి వాతావరణానికి వెళ్ళబోతున్నారు. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ 3 నెలల్లో, రాబోయే 3 నెలలు సుమారుగా మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఉంటుంది ఈ యొక్క శని వక్ర దృష్టి. సో మేషరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి స్థానంలో ఈ 3 నెలలు కూర్చునబెడుతుంది అంతే. తర్వాత వృషభ రాశి వారికి ఏమిటయ్యా అంటే స్థాన చలనము, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్, అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు, కొంత విపరీతమైనటువంటి ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్, 1,00,000 జీతము ఉన్నటువంటిది 2,00,000 కానీ లేదా 1,50,000 కానీ వస్తే అయిపోవు అనేటువంటి విధంగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మరి ఈ సందర్భంలో వీరికి ఆల్రెడీ 2024లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చాలామంది ఎదురు చూశారు. కొంత ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక 6 నెలలు బాగుంది, ఒక 6 నెలలు బాగాలేదు. ఇప్పుడు గడిచినటువంటి 6 నెలలు బాగాలేదు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఓకే. అంటే ఇందులో వా, ఓ, ఊ అక్షరాలతో ఉండేటువంటి వారు. సో రాబోయే శనికి సంబంధించినటువంటి యొక్క వక్ర దృష్టి ఏదైతే ఉందో ఈ వక్ర దృష్టి వల్ల వీరికి స్థాన చలనము, ఉద్యోగాలలో మార్పులు, చేర్పులు. రైట్. ఇంతే ఓకే వీరికి ఇది. ఇక మిథున రాశి వారికి ఎవరైతే అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నారో, లేదా మాకు ఇది కావాలి అని ఎదురు చూస్తున్నారో, ఈ డబ్బులు రావాలి ఎదురు చూస్తున్నారో, లేదా కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి బాధపడేటువంటి వారు ఉన్నారో, లేదా ఒక కొత్త పరిచయం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉన్నారో, లేదా ఒక వివాహ ప్రయత్నం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉన్నారో, వీరికి తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల మంచి పదవి కానీ లేదా ఒక గవర్నమెంట్ అయితేనేమో గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పదవి కానీ, స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ, వీటితో పాటుగా కొంతమేర గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్, అదేవిధంగా ఇంకను వీరి తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీల్లో కానీ, వీరి తండ్రి గారికి కొంత ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి ఉంటుంది. రైట్. అదొకటి గమనించుకోండి. ఇక అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంతమేర శని వక్ర దృష్టి అనేటువంటిది తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఒక దుఃఖాన్ని మీకు ఇచ్చి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అబ్బా ఇది చేయకుంటే అయిపోవు అనే పరిస్థితి. కనుక ఒకవేళ మీ జన్మ జాతకంలో ఒకవేళ మంచి యోగాలు ఉన్నట్టయితే ముందుకెళ్ళచ్చు. మరి మంచి యోగాలు ఉన్నాయని ఎవరు చెప్పాలి? కనుక జాతకాన్ని ఒకసారి పరిశోధన చేసుకోవాలి. రైట్. సో అటు పిమ్మట ఈ యొక్క కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మరి 2022, 23, 24 కూడా పెద్దగా ప్రయోజనం అయితే లేదు. ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. సో అదేవిధంగా మరి ఈ కర్కాటక రాశి వారికి ఏమిటయ్యా అంటే వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. గతంలో వచ్చినటువంటి సంబంధం వాళ్ళే మళ్ళీ వద్దు అన్నవారు మళ్ళీ పిలిచి వీరితో సంప్రదింపులు జరపడం కానీ లేదా మధ్యవర్తికి చెప్పడం కానీ కట్నం దగ్గర మిస్ అయిపోవడాలు ఇలాంటివి ఉండేటువంటి వారు మరలా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటుగా ఆకస్మిక ధన ప్రాప్తి, ఎవరైతే డబ్బులు మీకు ఇచ్చేది ఉందో వారు మీకు డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మీ డబ్బులు మీకు ఉద్యోగం కోసం ఎప్పుడో డబ్బులు ఫలానా వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఒక 3 లక్షలు 5 లక్షలు తీసుకొని గత 2 సంవత్సరాల నుండి ఉద్యోగం అనేటువంటిది ఇప్పించకుండా ఉన్నటువంటి వారు సెటిల్మెంట్ ఎంతో కొంత ఇగో ఈ డబ్బులు తీసుకో అని సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోతాను కర్కాటక రాశికి. ఇక సింహరాశి, సింహరాశి విషయానికి వచ్చినట్టయితే సింహరాశి వారికి కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యమైనటువంటి జీవితములో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు 2022, 23, 24లో చేసుకున్నటువంటి కర్మకు ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఏమైనా మీ పేరు పైన కంపెనీస్ కానీ మీ పేరు పైన ఏమైనా ఉన్నటువంటివి ఏమైనా మూతపడడం కానీ మూతపడేటువంటి విధమైనటువంటి మాటలు వినబడడం కానీ ఇలాంటివి జరిగితే ఈ శని వక్ర దృష్టి మీకు అంత ఇబ్బంది అయితే పెట్టదు అని చెప్పవచ్చును. ఇక్కడ ఏదన్నా ఉంటే తప్పు బాజాబ్తో ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు అనే విధంగా ఆర్గ్యుమెంట్స్ చేసి ఎవరైతే ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారో వీరికి ఇంకా ఇబ్బంది కలిగించే సంఘటనలు, కొంతమేర చెస్ట్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటవి. జాగ్రత్త వహించడం అవసరము ఈ యొక్క సింహరాశి వారు. అదేవిధంగా వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ కల్లా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సింహరాశి వారికి ఇంకను ఏమిటయ్యా అంటే ఒక కొత్త అవకాశం కానీ మీకోసం ఎదురు చూసేటువంటి వారు కానీ లేదా కొంతమేర మీకు మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఫలితం అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల. ఓకే, కనుక సింహరాశి వారికి శని వక్ర దృష్టి అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని నుండి సప్తమ శనికి వస్తున్నాడు. సో అష్టమ శనిలో ఉన్నంత ఇబ్బంది సప్తమ శని పెట్టడు, అంటే వక్ర దృష్టి మాత్రం. సో అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు సజావుగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో సింహరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మీకు శుభం కలిగించేటువంటి విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సొంత ఇంటి కళ నెరవేర్చుకునే పరిస్థితి, అదేవిధంగా సొంత ఇంటికి సంబంధించినటువంటి పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. నరఘోష నర దృష్టి కొంత ఎక్కువగా ఉంటూ విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. మాస్ ఫాలోయింగ్ చూడండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అధికారము చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ విదేశాలకు వెళ్ళే సందర్భాలలో 4 రోజులు 5 రోజులు ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి వెళ్తున్నాడు. ఇది శని వక్ర దృష్టి వల్ల ఇగో ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి, మిరాకిల్స్. సో శని వక్ర దృష్టి వల్ల ఈ కన్యా రాశి వారికి
కొంతమేర మంచి జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇందులోనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నుంచి 4 నెలల్లో ఏమైనా మనపై బట్ట కాల్చి మీద వేసేటువంటి వారు చాలా మంది ఉంటారు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు వివాహం కాని వారికి 100కు 200% వివాహము అయ్యేటువంటి విధంగా ఉంది. భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఖచ్చితంగా నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణులకు ఒక శనివారం రోజు నల్ల నువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. కన్యరాశి వారు. కన్యారాశి. ఇక అటు పిమ్మట తులారాశి. తులారాశి వారికి తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకు సంబంధించి పిల్లలు చెడు మార్గంలో వెళుతున్నారు అనేటువంటి ఆలోచన కానీ చెడు మార్గంలో వెళుతున్నారు అనేటువంటి పరిస్థితి కానీ ఈ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ పిల్లలకు సంబంధించి కొంత ఏదో ఒక చెడు ఈవెంట్ బయటపడుతుంది. సో జాగ్రత్త. అండ్ తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా కన్సీవ్ అయి ఉన్నట్టయితే కొంత జాగ్రత్తగా ఉండడం మేలు. సో ఇంకా ఈ యొక్క తులారాశి వారికి గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కోకొల్లలు. సో సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. నర దృష్టి నుండి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా ఈ యొక్క తులారాశి వారికి ముందుకుంది. ఉద్యోగంలో చక్కటి మార్పులు చేర్పులు, చక్కటి ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగంలో కొంత మనకు ఎవరో చెడుగా చూస్తున్నారు, చెడుగా చెప్తున్నారు అని అనుకునేటువంటి భావనలో ఖచ్చితంగా వీరికి ఆ శత్రు నుండి మీకు విముక్తి పొందే పరిస్థితి. రైట్. ఇక తులారాశి తర్వాత మనకు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశితో ఉండేటువంటి వారికి ఎట్లా అంటే ఒక బ్యాగు, ఈ బ్యాగులో బాంబు పెట్టుకొని తిరిగినట్టు ఉంటుంది పరిస్థితి. ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి ఈ 2022 ఆగస్టు నుంచి బాగాలేదు. 22 ఆగస్టు నుండి 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, ఇప్పుడు 25 ఆగస్టు రానే వచ్చింది. 3-4 సంవత్సరాల నుండి ఒక దెబ్బ కాకుంటే మరో దెబ్బ. అంటే మధ్యలో 1-2 పనులు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. 1-2 పనులలో భాగంగా వివాహ ప్రయత్నమా లేదా ఏమైనా బిజినెస్ రిలేటెడా, ఉద్యోగానికి సంబంధించా. ఇప్పుడు వృశ్చిక రాశి వారు ఎన్ని ఉద్యోగాలు మారారో వారికే తెలిసి ఉండాలి ఈ లాస్ట్ 3 ఇయర్స్లో. సో అదొకటి. కనుక ఇప్పుడు ఏమిటి అంటే స్థాన చలనము చెందే పరిస్థితి ఉంటుంది. గృహంలో మార్పులు, స్థాన చలనము, ప్రదేశ మార్పులు, జాబ్లో మనకు సంబంధం లేని చోటకు తీసుకెళ్ళి పారేస్తారు. అంటే బదిలీ, ఓకే, ట్రాన్స్ఫర్స్. హైదరాబాద్ సరౌండింగ్లో ఉండేటువంటి వారిని తీసుకెళ్ళి ఎక్కడో ఒరిస్సాలో వారేస్తారు. ఇప్పుడు అక్కడ వారికి ఉండబుద్ధి కాదు, జాబ్ మానేయ బుద్ధి కాదు, వేరే జాబ్ వెతుక్కుంటే రాదు, గురుబలం లేదు. కనుక కొంచెం ఓపికగా ఉండాల్సిందే. సో 2026 ఫిబ్రవరి మార్చి నుండి వృశ్చిక రాశి వారు ఏల్తారుగా. సో ఇక నెక్స్ట్ ఏమిటంటే ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అర్ధాష్టమ శని ప్రారంభం కావడం వల్ల ఎప్పుడు మనకు 3వ నెల 4వ నెల నుండి ప్రారంభమైంది. ఏమనిపిస్తుందంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండబుద్ధి కాదు. మనకు ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఎన్నో ఉన్నా వెళ్దామా వద్దా అనే ఆలోచనలు,
ఇలాంటి నుండి ఇప్పుడు శని వక్ర దృష్టి 3వ భావంపై పడింది, అంటే సమాజం. వీరికి ఒక గుర్తింపు లభించేటువంటి పరిస్థితి, ఉమ్, ఒక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సప్తమాతు ఆ గురుడు, సప్తమంలో ఉండేటువంటి గురుడు కూడా వీరికి అద్భుతంగా యోగిస్తున్నాడు. ఇటు శనైశ్వరుడు 3వ భావము, అంటే ఇక ఇప్పుడు వీరికి ఒక 3 నెలలు యోగం అని చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఉమ్, ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారము, అంటే ఇక ఈ ఫోన్ పట్టుకున్నా పెన్ను పట్టుకున్నా బంగారం అని కాదు, కానీ కష్టే ఫలి, పనులు సజావుగా సాగుతాయి. అదే పట్టిందే బంగారం. అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, ఉమ్, జాబ్ ఇంటర్వ్యూస్, సో సెలెక్ట్ అయ్యేటువంటి యోగం. ఏదైనా బిజినెస్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఉమ్, సో బాగుంటుంది. ఉమ్, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము, ఉమ్. ఇలాంటివి అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ధనుస్సు రాశి. డబ్బులు బయట ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. ఉమ్, 3వ భావంలో శని వక్ర దృష్టి ఉంది కనుక రాబోయే 3 నెలల్లో ఉమ్, 3 months, సో 3 monthsలో లాస్ట్ 2024 6వ నెల నుండి 2024 6వ నెల 6వ నెల నుండి, అంటే ఒక నెల అటు ఇటుగా, స్టిల్ 2025 మే వరకు మనీ రిలేటెడ్ వీరిని వాడుకున్నారా, లేదా వీరు మనీ రిలేటెడ్ ఇరుక్కున్నారా, ఈ వీరికి ఎవరైనా ఇవ్వాలా, లేదా వీరెవరికైనా ఇవ్వాలా అనేటువంటిది వారికి వారే క్వశ్చన్ వేసుకొని చూసుకోండి. మీరు అన్నట్టు అర్ధాష్టమ శని కూడా ఉంది అని చెప్పినారు. అది 2.5 years ఉంటుంది అన్నారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు శని వక్ర దృష్టి ఉంది కనుక ఒక 3 నెలలు దానికి సంబంధించినటువంటి బాధ అవసరం లేదు. ఓకే. 3 నెలల తర్వాత ఉపశమనం అంటారు 3 నెలలు. అదే చెప్తున్నా, ఈ 3 నెలల్లో ఉమ్, 2020, అదే చెప్తున్నా, 2024 ఈ మే జూన్ ఈ టైంలో మనీ ఎవరికైతే ఇచ్చి ఉన్నామో, రాక ఇబ్బంది పడుతున్నామో సంవత్సరంన్నర నుండి, అర్థమవుతుందా? ఉమ్, ఈ 1.5 year నుండి ఇరుక్కున్నటువంటి డబ్బులు ఇప్పుడు ఈ 3 నెలల్లో మనకు రిలీజ్ అవుతాయి. రైట్. ఈ 3 నెలల్లో మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఓకే. ఇక డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, వాటిని మంచిగా మంచి పనులకు వాడుకోవాలి. రైట్. ఇంకా మకర రాశి, మరి మకర రాశి వారికి ఏమిటయ్యా అంటే రావాల్సిన డబ్బు రావడము, అదేవిధంగా కొంత మాట మూలకంగా చిన్న చిన్న గొడవలు ఏర్పడము, సడన్గా ఒక మాట మాట్లాడి ఎదుటి వారి యొక్క మనసును బాధ పెట్టేటువంటి పరిస్థితి, దీనివల్ల ఎదుటివారు బాధపడము, లేదా ఒక కొత్త సంఘటనలు వీరికి ఎదురవడం, ఊహించని సంఘటనలు వీరికి ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా హ్యాపీగా బండి మీద వెళ్తున్నారు, బండి ఎందుకు ఆగిపోతుంది, బండి ఇట్లెందుకు ఆగింది తెలియదు, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కనుక మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ 3 నెలలు. సో వివాహ ప్రయత్నాలు పనికిరావు, వ్యాపార ప్రయత్నాలు అస్సలు పనికిరావు, వాహనాలు కొనుగోలు పనికిరాదు, ఏమైనా ఆపరేషన్స్ చేసుకున్నా పనికిరాదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎమర్జెన్సీ అయితే చేసుకోవచ్చు, కొంత టైం ఉంది అంటే వెయిట్ చేయండి. 2025లో ఎలా 26లో 25 ఎండింగ్ కానీ నవంబర్ డిసెంబర్ తర్వాత నుండి కొంత అనుకూలంగా ఉంటుంది వీరికి. సో ఇక కుంభరాశి, కుంభరాశి వారికి 2వ భావంలో ఉన్నటువంటి యొక్క శని గ్రహము వక్ర దృష్టి వీరి యొక్క లగ్నాన్ని చూస్తుంది. దీనివల్ల వీరు ఎంత పని చేసినా పని చెయ్యలేదు అనేటువంటి భావననే ఉంటుంది. ఇప్పుడు 5 గంటలు పని చేయని ఎదుటి వ్యక్తికి ఒక 10 నిమిషాలు 5 గంటలు పని చేసి ఒక 10 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళో లేదా కాఫీయో టీ తాగుతాడు. వీడు ఎప్పుడు ఇక ఇంతే పని కూర్చొని ఛాయ్ తాగుడు కాఫీ అని, వీడు అసలు పని చేస్తాడా చేయడానికి ఎదుటోడు అనుకుంటాడు, వీళ్ళ బాస్ కానీ ఇంకెవరైనా. అంటే వీడు ఈ 5 గంటలు చేసినటువంటి పని లెక్కలు రాదు. సో ఇట్లా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో
రావాల్సిన ధనము రాకపోగా వారిని అడిగితే గొడవలు జరుగుతాయి. ఇప్పుడు అడగకండి, ఈ 2-3 నెలలు సైలెన్స్గా ఉండండి. అబ్బా అన్న ప్లీజ్ నిన్నే నమ్ముకున్నా, 1 లక్ష ఇయ్యవా 2 లక్షలు ఇయ్యవా అంటే, అయ్యో మా తమ్ముడు కదా అని చెప్పి ఇచ్చినావు అనుకో, అటే పైసలు ఇక రావు తిరిగిగా. సో నువ్వే దిక్కు, నువ్వే నాకు అని అనుకునేటువంటి సందర్భాలలో మన కట్టేటువంటి అమౌంట్ కానీ మనం స్ట్రక్ కావాల్సి వస్తుంది. సో ఆ విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, మంచి ఉద్యోగం లభిస్తుంది ఖచ్చితంగా. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉన్నవి, స్థానచలనం ఉన్నది, ఉద్యోగ నష్టం ఉంది. ఏదో రకంగా మీపై బట్టగాల్చి మీద వేసి మిమ్మల్ని ఎట్లా పంపించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు మీరు పనిచేసే చోట. కనుక అది గమనించుకోండి. కుటుంబ కలహాలు కూడా ఉన్నవి, కొంత ఓపికగా ఉండండి. ముక్కు ముఖం తెలియని వారితో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆకు పూజ చేయించుకోండి. కుంభరాశి. రైట్. మీనరాశి. మీనరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు. విదేశంలో ఉండేటువంటి వారికి స్వదేశాలు, స్వదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశయానము, వీసా రిలేటెడ్ ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి సద్దుమనగడము, స్టాంపు రిలేటెడ్ ఏమైనా ఉంటే అది క్లియరెన్స్ అవ్వడము. ఎవరికైనా 40 లక్షలు ఇచ్చేది ఉంది, 1 సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టుకుంటా వచ్చాం, ఈ ఇంట్రెస్ట్ మొత్తం లెక్కేసి నీకు ఆల్రెడీ ఇంత ముట్టింది, ఇక ఇంకొక 20 లక్షలు ఇస్తే అయిపోతుంది, లేదా ఇంకా 30 లక్షలు ఇస్తే అయిపోతుంది అన్నట్టుగా సెటిల్మెంట్లు జరగడం ఇలాంటివి అయితేవి. ఓకే. 40 లక్షలు అసలు సంవత్సరంన్నర ఇంట్రెస్ట్ కట్టినాం, ఇక వెళ్తలేవు. సో ఇచ్చినవి జమ చేసుకొని మిగిలింది సెటిల్మెంట్ అంతే. ఈ విధంగా జరుగుతుంది. ఓకే. సో ల్యాండ్ రిలేటెడ్ కానీ ల్యాండ్కు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. మీనరాశి వారికి ఏదో ఒక ఆపరేషన్ సర్జరీ జరిగే పరిస్థితి ఉంది రైట్ ఇట్టి 3 నెలల్లో. కనుక ఈ యొక్క సర్జరీని తప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా శనికి చక్కటి పూజాది కార్యక్రమాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజే శనికి పూజ చేయాలంటారా? అంతే. గురువారం శనివారం రోజు శనికి పూజ చేసుకోవాలి. ఓకే. ఏ విధంగా నల్ల నువ్వులతో పాటు బ్రాహ్మణులకి ఇంకా ఏ విధంగా పూజ చేసుకుంటే బాగుంటది? శని గ్రహానికి నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఒక నల్ల బట్టను స్వామికి సమర్పించుకోవాలి. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఈ తిరునల్లారు అని చెప్పి మనకు తమిళనాడులో మన పాండిచ్చేరి అవతల ఈ యొక్క శనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి దేవాలయం, మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ తిరునల్లారు. ఇక్కడ మనము ప్రతి శనివారము అక్కడ పూజలు జరిపించేటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. సో ఎవరైనా మీ యొక్క గోత్రనామాలపై పూజ చేయించుకునేటువంటి వారు అక్కడ వీరి యొక్క గోత్రనామాలపై పూజాది కార్యక్రమాలు చేయించి ప్రసాదాన్ని వారి ఇంటికే పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో దీంతో పాటుగా మరొక విషయం ఏమిటి అంటే, గోకర్ణ క్షేత్రంలో విశేషంగా ప్రతి అమావాస్యకు కూడా పితృదోషాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, నారాయణ నాగ్బలి లాంటి పూజలను అక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది మన ఆధ్వర్యంలో. కనుక పితృదోషాలు, శని సూర్యులు పరస్పరం చూసుకున్న, సూర్యుని ఇంట్లో శని ఉన్న, శని ఇంట్లో సూర్యుడు ఉన్న, కొంతమేర పితృదోషాలు అధికంగా ఉంటాయి. మనకు మంచి పొజిషన్లో డౌన్ఫాల్ అవ్వడం కానీ, చక్కగా మంచిగా ఉండేటువంటి స్థానంలో ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవ్వడము, మన జీవితం మొత్తం కొలాప్స్ అవ్వడం కానీ, లేదా నమ్మించి మోసం చేయడాలు కానీ, తరచూ తినేటువంటి ఆహారంలో వెంట్రుకలు రావడం కానీ, అంటే చెప్తున్న కొన్ని సంకేతాలు మనకు. ఓకే. వెంట్రుకలు తినేటువంటి భోజనంలో తరచూ వెంట్రుకలు వస్తూ ఉంటాయి. పితృదోషం ఉంది అని దానికి సంకేతం. ఓకే. ఇంటి బయట తరచూ కూడా కుక్కలు అరవడం కానీ, ఏడుస్తూ ములగడం కానీ ఉండేటువంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నది. కనుక ఈ యొక్క పితృదోషాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు తప్పకుండా మనకు కాంటాక్ట్ అయితే వారిని హైదరాబాద్ నుండి ఆ యొక్క గోకర్ణ క్షేత్రానికి తీసుకువెళ్ళి
చక్కగా అక్కడ పూజాది కార్యక్రమాలు చేయించి అమావాస్య రోజు వారిని పంపించడం జరుగుతుంది. రైట్ గురుగారు, మంచి రెమెడీ చెప్పినందుకు ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.